ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ మనవడు రియాన్ష్ రెడ్డిని మరి వాళ్ళ ఇంటికి వచ్చి రెండోసారి పలకరించి ధైర్యం చెప్పి వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఏదైతే నూకరాజు గారి కుటుంబం అలాగే మాకు అత్యంత ఆప్తుడు కొవ్వూరి జగదీశ్వర్ రెడ్డి మరి వీళ్ళ యొక్క ఉదంతం ఇప్పటికే మీడియాలో చక్కర్లు కొడుతుంది, బాగా వైరల్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఏదైతే కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నం అయిపోతాయి, ఇట్లాంటి సంఘటనల వల్ల ఏ రకంగా కుటుంబాలు పాడైపోతాయి అనేటువంటి దానికి ఇవాళ నూకరాజు గారు అదేవిధంగా జగదీష్ రెడ్డి వారి కుటుంబమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా రావులపరానికి చెందినటువంటి వ్యక్తి ఈ కొవ్వూరి జగదీశ్వర్ రెడ్డి. నాకు అత్యంత ఆప్తుడు. ఎలక్షన్లో నేను నెగ్గాలని చెప్పి నెగ్గిన తర్వాత దానివల్ల మరి దగ్గర మరి కార్యక్రమాలు కూడా జగదీశ్వర్ రెడ్డి చేసేవాడు. అట్లాగే ఒక పెద్ద కుటుంబం, మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఏదైతే అతను అల్లారు ముద్దుగా పెరగడం, వారి కుటుంబ సభ్యులను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి అడిగితే కాదనలేనటువంటి వారి తల్లిదండ్రులు తదుపరి అతను లవ్ మ్యారేజ్ చేసుకుని కాకినాడలో తన జీవితాన్ని ప్రారంభించడం, వారికి ఒక అబ్బాయి రియాన్స్ రెడ్డి కలగడం ఇవన్నీ తెలిసిన విషయాలు. ఇతను యాక్చువల్గా ఇరిగేషన్ కాంట్రాక్టులు చేసేవాడు. ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అందరికీ కూడా పరిచయిస్తున్నాయి. ముఖ్యంగా తోట త్రిమూర్తి గారికి కానీ, లేదా సానా సతీష్ గారికి కానీ, నాకు కానీ, లేదా ఉన్నటువంటి మన మూడోరు ఎమ్మెల్యే సతీష్ గారికి కానీ, విశ్వరూప్ గారికి అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తే. ఏదైతే అతనికి న్యూరాలజీ ప్రాబ్లం వచ్చిందని చెప్పి కాకినాడలో కొంతకాలం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్లో పెట్టినప్పుడు కూడా నేను ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి కూడా మరి జగదీష్ రెడ్డిని పలకరించి రావడం జరిగింది. నేను వెళ్ళి చూసేటసరికే అతను కొంత అపస్మారక స్థితిలో ఉండడం, తదుపరి 2 రోజుల తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్లో పెడుతున్నాం అనేటువంటిది వారి యొక్క భార్య సౌజన్య నాతో కూడా చెప్పడం జరిగింది. సరే అనారోగ్యం అనుకున్నాను తప్ప ఈ విషయాలు ఏమి బయటికి రాలా. తదుపరి తను చనిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ భాస్కర్ గారి ఇంటికి వచ్చి వారిని మళ్ళీ పలకరించి కంగారు పడొద్దు, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మీ అందరూ అండగా ఉంటారనే మాట చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాం. రియాన్స్ రెడ్డికి అతని ఆస్తుల విషయంలో ఆ అబ్బాయికి జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదని, అలాగే అతని ఆస్తికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వారికి చెందే విధంగా పూర్తిగా అండగా ఉంటామని కూడా మొన్న చెప్పాం, ఈ రోజు కూడా తెలియజేస్తున్నాం. అలాగే చాలా మంది బయట నుంచి వచ్చినటువంటి వారు కూడా మరి విజయసాయి రెడ్డి గారు ముఖ్యంగా వచ్చి మరి వారి కుటుంబాన్ని పలకరించి వెళ్ళారు. అలాగే ఆ బిడ్డకి చదువుకై ఖర్చు పెట్టుకుంటామని చెప్పారు. సంతోషం, దాని వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే రాజకీయంగా అనేక మంది ఈ విషయం మీద మాట్లాడుతూ ఇది లవ్ జిహాదా లవ్ జిహాద్ అనేటువంటి విషయం కూడా మాట్లాడుతున్నారు. సరే, ఇది లవ్ జిహాదా రాజకీయ జిహాదా అనేటువంటిది తేల్చాల్సినటువంటిది ప్రభుత్వాలు. మరి నేను అడుగుతున్నాను, ఏదైతే ఆ కుటుంబానికి అన్యాయం జరిగిన తర్వాత మరి అనేక మంది వచ్చి మాట్లాడుతున్నారు, వచ్చి పలకరించి వెళ్తూ ఉన్నారు. మరి వాస్తవంగా ఇది నిజంగా టెర్రరిజంకి సంబంధించిన అంశమే అయితే మరి ఏదైతే ఇవాళ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది, మరి సోమవీరాజు గారు కూడా మాట్లాడుతున్నారు. అటువంటి తరుణంలో దీన్ని ఎన్ఐఏకి అప్పచెప్పడంలో ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందో చెప్పాలని కోరుతున్నాను. ఏం చేద్దంటే హైదరాబాద్ లో కానీ ఎక్కడన్నా టెర్రరిజానికి సంబంధించిన ఏ అంశం అయినా దాన్ని ఇమీడియట్ గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తారు. కానీ ఈ రోజు వరకు ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదని మొదటి పాయింట్ నేను అడుగుతున్నాను. రెండోది, వారు వియ్యంకుడు నూకరాజు గారు, వారి భార్య, వారి కోడలు గోదావరిలో పడి చనిపోయిన సందర్భంలో వారు 4 రోజులు రాజమండ్రి హోటల్లోనే ఉన్నారు. ఉండి అక్కడ ఇబ్బందులు పడుతుంటే నేను పలకరించడానికి కూడా వెళ్ళాను. వెళ్ళిన సందర్భంలో అక్కడ సిఐ గారు కూడా మాట్లాడి వారు జడుస్తున్నారు, కొంచెం వారికి సెక్యూరిటీ కల్పించడం కూడా అడగడం జరిగింది. తదుపరి 2 రోజుల క్రితం డిఐజీ గారిని కూడా స్వయంగా కలిసి మరి మాకు కొంత సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయండి అని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క కానిస్టేబుల్ ఈ ఇంటి పరిసరాల్లో కూడా కనబడట్లేదు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఇప్పటికన్నా వ్యవహార విషయం మీద మాట్లాడేటువంటి మీకు ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఇమీడియట్ గా వారికి సెక్యూరిటీ కల్పించమని అడుగుతున్నాం. రెండోది, ఎన్ఐఏకి అప్పచెప్పమని అడుగుతున్నాం. మూడోది, రియాన్చుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారికి వచ్చే విధంగా అన్ని పార్టీల వరకు సహకరించాలని అడుగుతున్నాం. ఇక ఏదైతే దీన్ని రాజకీయ అంశంగా ఎక్కడ ఏది జరిగినా దాన్ని ఏదో వైసీపీకి రుద్దాలనో పావాలనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మొన్న ఆయన వచ్చేదో మాట్లాడుతున్నారు.
వాస్తవంగా ఏదైతే ఈ మతాల మార్పిడికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రోత్సహించాలనే విధంగా వారు మాట్లాడుతున్నారు. బేషరతుగా వారి మాటను వెనక్కి తీసుకోమని కోరుతున్నా. ఎందుకంటే కరోనా వచ్చిన సందర్భాల్లో మరి ఏదైతే ఇక్కడ ఇమాములకు గాని, క్రిస్టియన్‌లకు గాని, లేదా ఉన్నటువంటి పూజారులకు గాని, వారికి ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సమానంగా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటో పాయింట్. రెండోది, ఏదైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలోనే సుమారు 54 దేవస్థానాలు మంజూరిచ్చి, అందులో అనేక దేవస్థానాలు ఏదైతే వాడపల్లి దేవస్థానానికి గాని, లేదా నూకాంబిక దేవస్థానానికి గాని, అలాగే పులిదిండలో మరి ఉన్నటువంటి దేవస్థానాలు గాని, గోపాలపురంలో లేదా ఉన్నటువంటి వాడపల్లెల్లో, అదేవిధంగా అదేవిధంగా అవిళ్ళలో, అలాగే ఈతకోటలో, అలాగే పలివెల్లో ఇట్లా అనేక దేవస్థానాలు సుమారు 28 గుళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పూర్తి చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు మరి టీటీడీ చైర్మన్‌గా ఉండి ఇవాళ అమరావతిలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గుడి కట్టారు. అలాగే విశాఖపట్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేస్తే మరి దీన్ని కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దాలనేటువంటి ప్రయత్నం ఎంతవరకు సబబని అడుగుతున్నా. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వెనకుండి ఇట్లాంటి వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయిన పోగేసుకుని వారి చేత ఇట్లాంటి చౌకబారు మాటలు మాట్లాడించే పనులు కట్టిపెట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా ఎన్ఐఏ కేసి ఇక్కడ కానిస్టేబుల్ మీరు అవసరమైతే ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఆ అబ్బాయికి రియాన్స్ రెడ్డికి రావాల్సినటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయడంలో మీ ప్రభుత్వాలు చిత్తశుద్ధి నిరూపించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగే రియాన్స్ రెడ్డికి తప్పనిసరిగా పూర్తిగా హామీగా ఉంటాం. అలాగే ఎవరైతే సాదిక్ ఉన్నాడో ఈ నేరం చేసినటువంటి సాదిక్కి కఠినటువంటి శిక్ష పడాలి. ఇంకో కుటుంబం ఈ రకంగా అయిపోకుండా ఇంకో ఇంకో కుటుంబం ఈ యొక్క రాష్ట్రంలో, ఈ దేశంలో గాని, రాష్ట్రంలో గాని ఈ రకంగా అయిపోకుండా మరి పూర్తిగా మరి అతనికి శిక్ష పడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసు వారు పూర్తి విషయాలన్నీ కూడా వారు విచారణ చేసి ప్రజలకు బహిర్గతం చేయాలి. తద్వారా యువత కూడా మరి ఇట్లాంటి వాటి వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని యువత కూడా అర్థం చేసుకుని మీ యొక్క భవిష్యత్తుని ప్లాన్ చేసుకోకపోతే కుటుంబాలు ఈ రకంగా నాశనం అయిపోతున్నాయనేటువంటి విషయాన్ని మరి యువత అంతా కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పూర్తిగా రియాన్స్ యొక్క బాధ్యత మరి తీసుకుని ఆ అబ్బాయికి రావాల్సిన ఆస్తులు కానీ లేదా అతను చేసినటువంటి ఎవరైతే వర్క్ చేసిన విషయాల్లో ఆ అబ్బాయికి వారికి ఉన్నటువంటి మిషనరీ విషయంలో కానీ ఇవాళే జగదీష్ రెడ్డి లేడు కదా అని చెప్పి ఆ మిషనరీ అది కొంతమంది పట్టుకెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాలు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి జగదీష్ రెడ్డికి ఉన్నటువంటి ప్రతి పైసా రేపు రియాన్స్ రెడ్డికి వచ్చే విధంగా చేయడంలో మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే ప్రభుత్వం కూడా ఆ రకంగా వారి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.